ఆత్మ సంగోచప్త్రం ఆడచవిగల వాడవినగాక దానియేలు గ్రంథం 4వ అధ్యాయము. ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. ఆత్మ సంగోచప్త్రం ఆడచవిగల వాడవినగాక దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం. ఆత్మ సంగోచప్త్రం ఆడచవిగల వాడు విన్నగాక ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. ఈ వాక్యము శరీరధారై కృపసత్త సంపన్నుడై దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఏమంటాడంటే, కడపట బెల్తెషాజరును నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలు వాడు నా ఎదుడికి వచ్చాను. ఆత్మ సంగోచప్త్రం ఆడచవిగల వాడు విన్నగాక దేవుడిని దర్శించే కాలము, ప్రతి ఒక్కరి ద్వారా నామము గణపరచబడే కాలము సంపూర్ణమై ఉన్నది. కానీ ఇక్కడ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కడపట బెల్తెషాజరును నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలును వాడు నా ఎదురుకు వచ్చాను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండెను, కావున నేను అతనికి నా కళ చెప్పుతుని. ప్రభు నా ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. ఈ అంత్య దినములలో దేవుడు ఇప్పుడు సంఘానికి ఏం చెప్తున్నాడంటే, ఆయన ఆత్మను కుమ్మరించబోతున్నాడట. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉన్నది కనుక నేను అతనికి నా కళను చెప్పుతుని. అంటే ఈ సమాజంలో ఏ సమస్యకు పరిష్కారము దొరకని ఆ సమస్యకు దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడట. ఆత్మ సంగోచప్త్రం ఆడచవిగల వాడు వినగాక 9వ వచనం. అంటే ఇక్కడ ఏమంటాడు, దేవతల అంటే పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందు ఉన్నదనియు, ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియో నేను ఎరుగుతున్నా. అంటే ఏ మర్మము నిన్ను కలత పెట్టాలంటే ఏ సమస్య సరే, ఆ కళ కావచ్చు, దర్శనం కావచ్చు, ఏ ప్రాబ్లంతో వచ్చినా సరే నువ్వు ప్రార్థిస్తే ఆ మర్మము ఆ దేవుడు నీకు బయలుపరిచేస్తాడు. అది ఏ మర్మంతో, ఏ కష్టంతో, ఏ బాధతో, ఏ సమస్యతో వచ్చినా సరే, అంటే ఇక్కడ ఏ ప్రాప్తం వచ్చినా సరే అది అంటే నిమిషములోనే 5 నిమిషాల్లోనే అక్కడ దానియేలు పరిష్కారం జవాబు చెప్పేస్తున్నాడ. మరి ఇదంతా దానియేలు చెప్పడానికి కారణం ఏంటంటే, పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉన్నదట. ఈ రోజున దానియేలు మీద ఏ ప్రత్యక్షత కుమ్మరించిండో అదే ప్రత్యక్షత ఇప్పుడు సంఘం మీద కుమ్మరించబోతున్నాడట. ఆత్మ సంగోచప్త్రం ఆడచవిగల వాడు వినడుగాక. అంటే ఈ సమాజంలో ఎక్కడ విడుదల రాంది దేవుడు సంఘం ద్వారా విడుదలయ్యబోతున్నాడట. అది కష్టం, బాధ, వేదన, ఇబ్బంది, ఏ పరిస్థితి అయినా సరే. అందుకే అంటాడు, పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందు ఉన్నదని, ఏ మర్మం నిన్ను కలత పెట్టదని దేవతల ఆత్మ, ఇక పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందు ఉన్నదనియో, ఏ మర్మం నిన్ను కలత పెట్టదనియో నేను ఎరుగుదును. అనేకులు అక్కడ రాజు, మరి ఇక్కడ నెబుకద్నెజరు అక్కడ రాజు ఏం చూస్తున్నట్టే, అరే దానియేలు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వ్యక్తి, అతని ఏ మర్మము అతని కలత పెట్టదని ఎరుగుతున్నా. అంటే ఆ దానియేలు దగ్గరికి వెళ్తే చాలు మన పరిష్కారానికి జవాబు దొరుకుతుందని ఆ రాజు పరిగెత్తుకుంటూ వస్తాడట. మరి ఈ రోజున, ఈ రాబోయే రోజుల్లో దేవుడు చెప్తాడు, నేను మిమ్మల్ని గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమనే కావు. అక్కడ దానియేలు లేవనెత్తినట్లు దేవుడు సంఘాన్ని లేవనెత్తబోతున్నాడట. ఆ కాలంలో నెబుకద్నెజరు రాజులు పరిగెత్తుకుంటూ వచ్చేసాడట దానియేలు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమంటున్నాడు, దానియేలు ఏం ఇక్కడ దేవుని, మరి నెబుకద్నెజరు దానియేలును ఎలా గుర్తుపడుతుందంటే, పరిశుద్ధ దేవతల ఆత్మ నీ యందు ఉన్నదని అనేకులు, ఇగో దేవుని ఆత్మ ఇగో ఇక్కడ ఉన్నదని అనేకులు గుర్తించే రోజులు వస్తున్నాయట. అందుకంటే ఇక్కడ దేవుని ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఈ రోజు నుంచి అనేకమైన సమస్యలకు దేవుడు పరిష్కారం చెప్పబోతున్నాడట. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వం సత్యం గురించి నడిపించను. తనంతట తానే ఏమి బోధింపక వేంటిని వినును, ముందు సంభవింప సంగతులు పరిశుద్ధాత్మను బయలుపరుస్తాడట. మరి ఈ రోజున, ఈ కాలానికి దేవుడు ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో దేవుడు ఏం చెప్తున్నాడంటే,
ఈ ఫిబ్రవరి 5వ తారీఖున ఇప్పుడు సంఘానికి ఏం చెప్తున్నాడంటే దేవుడి ఇక్కడ ఒక మాట అంటాడు, ఈ రోజున పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నదని దేవుడు చెప్తాడు. ఈ రోజున అనేకులు ఆ నెబుకద్నెజరు దానియేలు దగ్గరికి వచ్చినప్పుడు దానియేలు పరిశుద్ధ దేవతల ఆత్మ ఇతని ఎందు ఉన్నదని, ఏ మర్మం ఇతన్ని కలత పెట్టదని నేను ఎరుగుదును గనుక నేను కనిన కలను దాని భావం నాకు తెలియజెప్పుము అంటే, ఈ రోజున ఏ సమస్య వచ్చినా సరే ఆ దానియేలు మరి ఏ దేవుని నమ్ముకున్నాడు అదే దేవునితో 5 నిమిషాలు సహవాసం చేసినప్పుడు 5 నిమిషాలలో మరి దేవుడు అతనికి భావం తెలిపిండు. మరి ఈ రోజున మరి దానియేలు పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వ్యక్తి కనుక ఈ రోజున మనందరము ఆయన రక్తం ద్వారా సిలువలో వేసే రక్తం కార్చే ఎంత నిత్యంగా రక్తం కార్చిండో అంత నిశ్చయముగా ఆత్మ కుమ్మరింపబడి ఉన్నది కనుక అదే ఆత్మను అనేక శిష్యులు ప్రవక్తలు అనేకులు ప్రవశించిల్లట. ఈ రక్షణ కలగబో రక్షణ భూమి మీద ఎలాంటి మహిమను తీసుకురాబోతుంది, ఆ శ్రమలలో ఎలాంటి మహిమను తీసుకురాబోతున్నది, ఇదే కాలానికి సూచిస్తుంది, ఇది ఎప్పుడు నెరవేరుతుందని అనేకులు ప్రవశించిల్లట. మరి ఈ అంత్య దినంలో దేవుడు సంఘం మీద తన ఆత్మ కుమ్మరింపు జరగబోతుంది అంటాడు. ఆత్మ సంఘం చెప్తాను మాట చెవిగల వాడు విన్నగాక అంటే ఇక్కడ పరిశుద్ధ దేవతల ఆత్మ అతను ఎందు ఉన్నదని దానియేలు గుర్తుపట్టినట్లు ఈ రోజు రాబోయే రోజుల్లో అనేకులు గుర్తించబోతున్నట. ఆత్మ సంఘం చెప్తాను మాట చెవిగల వాడు వినడుగాక. అనేకులు దేవుని ఆత్మ ఇక్కడ బహుబలంగా సంచరణ చేస్తుంది. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి అని అనేకులు దేవుని ఎదుకొచ్చి విన్నపలను చెప్పుకొని వాళ్ళు ఓదర్చబడే రోజులు వస్తున్నాయని దేవుడు చెప్తాను. ఈ రోజున ఆత్మ సంఘం చెప్తారు మాట చెవిగల వాడు వినడుగాక. ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు. సరే ఇంకొకటి చూద్దాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 27వ వచనం. ఆత్మ సంఘం చెప్తున్న మాట చెవిగల వాడు వినడుగాక. మత్తయి సువార్త 9వ అధ్యాయం 27వ వచనం. ఇక్కడ ఏమంటుండంటే ఇక్కడ దానియేలు చూడండి, ఫస్ట్ ఇక్కడ దేవుడికి ఏం చెప్తుందంటే నెబుకద్నెజరు తనకున్న ప్రాబ్లంతో వచ్చేస్తాడు. నెబుకద్నెజరు మరి దానియేలును ఎలా గుర్తుపట్టినట్టే, అరే దానియేలులో ఇది పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది, ఇతను ఏ మర్మము కలత పెట్టదు అంటే ఏ సమస్యకైనా ఆన్సర్ చెప్పే సామర్థ్యము దానియేలు కలిగిన ఆత్మలో ఉన్నది. దానియేలు అలాంటి ఆత్మ కలిగి ఉన్నాడు కనుక ఈ దానియేలు దగ్గరికి వెళ్తే అది ఏ సమస్యను సరే పరిష్కారము మనకు వచ్చేస్తుందా అని అక్కడ రాజు వచ్చి చెప్పేసిండు. మరి దానిలో ఏమున్నదా పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నదట. సరే ఇక్కడ ఏమంటుండంటే ఒక మాట అంటాడు మత్తయి సువార్త 9:20 ఏమంటుండే, యేసు అక్కడ నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మను ఖండింపమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన ఎదుకు వచ్చిరి. యేసు నేనిది చేయగలనని మీరు నమ్ముచున్నారా క్వశ్చన్ మార్క్ అని వారిని అడగగా, మరి ఇక్కడ ఆ ఇద్దరు వ్యక్తులను అడిగినట్లు ఈ రోజున దేవుడు సంఘాన్ని ఈ రోజున దేవుడు తన వాక్కును విడుదల చేస్తాడు. ఈ రోజున ఎవరైతే ఏ వాగ్దాన్ని పట్టుకొని ఏ దర్శనం కలిగి ఉండి ఏ నిరీక్షణ కలిగి ఉండి ఏ విశ్వాసంతో మీరు ప్రార్థన చేస్తున్నా ఇది నేను చేయగలుగుతానని నువ్వు నమ్ముతున్నావా అంటాను. ఈ రోజున నువ్వు ప్రార్థించడే కాదు, నువ్వు ప్రార్థించింది పొందుకుంటా నువ్వు నమ్ముతున్నావా? నువ్వు ప్రార్థన చేసింది దేవుని పట్ల అర్థం చేస్తాడని నువ్వు నమ్ముతున్నావా? మెయిన్ దేవుడు అంటాడు ఈ రోజున ఇది నువ్వు నమ్మినట్లయితే ఇది నేను చేయగలుగుతాను. వాక్యం చదివినట్టు కాదు, ప్రార్థించినట్టు కాదు, కరెక్టే, ఈ బేసింగ్ కరెక్టే, ఈ ప్లాట్ఫారం కరెక్టే నీకు. కానీ ఇక్కడ ఏమంటాడు, నువ్వు అడిగింది ఇది నేను చేయగలుగుతానని నేను నమ్ముతున్నావా? ఈ రోజున శరీర రీతిగా ఇక్కడ దేవుడు చెప్తలేడు, ఆత్మరీతిగా దేవుడు చెప్తాడు ఈ రోజున మనకు. ఇక్కడ యేసు అక్కడ నుండి వెలుచుండగా ఇద్దరు గుడ్డివారు వచ్చి అంటే ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మను ఖండింపమని కేకలు వేసిరి. మరి ఈ రోజున దేని విషయంలో ప్రార్థిస్తున్నావు? నువ్వు ప్రార్థించింది ఒకే ఎత్తు, నువ్వు ప్రార్థన చేసింది దేవుని నా జీవితంలో నెరవేర్స్తానన్నదే ఇంకొక ఎత్తు. నువ్వు ప్రార్థన చేయొచ్చు, ఇప్పుడు విశ్వాసంతో చేయొచ్చు, అవిశ్వాసంతో కూడా చేయొచ్చు, నమ్మకర్థంగా కూడా చేయొచ్చు, మనం ఈ తప్పది అని చేయొచ్చు. కానీ ఇక నువ్వు చేసింది నువ్వే సమస్య కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావో దేవుడు ఏమంటాడు, ఇది నేను చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? ఆత్మ సంగతి చెప్తారా చెవికలు వాడు వినడుగాక. వారు ఇద్దరు గుడ్డివారు ఆయన ఎదుగు ఆయన వెంట వచ్చి దావీదు కుమారుడా మమ్మల్ని ఖండింపమని కేకలు వేసిరి. మమ్మల్ని ఖండింపమని కేకలు వేస్తున్నట. ఆత్మ సంగతి చెప్తారా చెవికలు వాడు వినడుగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు. ఆయన ఇంట ప్రవశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన ఎదుగు వచ్చినప్పుడు యేసయ్య ఏమంటాడు,
యేసు ప్రభుల వారికి ఇక్కడ ఏమంటారండి, నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? నేను స్వస్థపరచునని, దేవుడు నన్ను స్వస్థపరుస్తానని నువ్వు నమ్ముతున్నావా? దేవుడు నాకు జాబ్ ఇస్తానని నువ్వు నమ్ముతున్నావా? దేవుడు నాకు ద్వారం తెరుస్తానని నువ్వు నమ్ముతున్నావా? నీ ప్రశ్నకు దేవుడు జవాబిస్తాడని నువ్వు నమ్ముతున్నావా అని ఈ రోజున ఈ వాక్యము శరీరధారై కృప సత్య సంపూర్ణుడై నీ ఎందుకు వచ్చి మాట్లాడుతాడు. ఈ రోజున ఎక్కడుండి ఈ మాటలు వింటున్నావు కానీ దేవుడు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతాడు. ఇది నువ్వు నమ్ముతున్నావా? ఇది నేను చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? అంటే ఏదో ఒక తర అవిశ్వాసం ఉండిపోయింది. దేవుడు చెప్తాడు, నేను ఇది అర్థం చేస్తానని నువ్వు నమ్ముతున్నావా? ఆత్మ సంగతి చెప్తాను మాట చెవిగల వాడు వినగాక ప్రభున ప్రభుత్వ సెలవిచ్చిన వాక్కు. అందుకే అంటాడు ఈ రోజున ఆయన ఇంట ప్రవశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన ఎదుకు వచ్చిరి. యేసు నేను ఇది నీ చేయగలనని మీరు నమ్ముచున్నారా? క్వశ్చన్ మార్క్ అని అడగగా వారు నమ్ముచున్నాం ప్రభా అని ఆయనతో చెప్పిరి. అప్పుడైనా వారి కనులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునక అని చెప్పినంతలోనే వారు కనులు వారు తెరబడింది. ఈ రోజున అక్కడ యేసయ్య వారిని అడిగినప్పుడు అక్కడ వారు ఏం చెప్తున్నారంటే, ఇది మీ నమ్ముచున్నాం ప్రభా అని ఆయనతో చెప్పిరి. అప్పుడైనా వారి కన్నులు ముట్టి మీ నమ్మకం చొప్పునే మీకు కలుగునక. ఎవరి నమ్మకమో? దేవి నమ్మకమా? కాదు, నీ నమ్మకం చొప్పునే. మీరు ఎలా నమ్మితే అలా దేవుడు కార్యాలు చేయబోతున్నాడట. ఆత్మ సంఘం అందుకే అంటాడు, నువ్వు అడుగుతలేవో దేవుడు చేస్తలేడు. అక్కడ నువ్వు ఏదైతే అడుగుతావు అదే పొందుకుంటావు. నువ్వు అడిగిందే పొందుకోలేవు. ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారు అన్నప్పుడు మీ నమ్ముచున్నాం ప్రభా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి ఈ రోజున ఏ సమస్యలు ఉన్నవో, ఎక్కడ దిగదారి పడిపోయినవో, తల పట్టుకొని కూర్చున్నావా, ఒంటరి పోరాటమా? అయితే దేవుడు చెప్తాడు ఈ రోజున ఇది నేను చేయగలనని నమ్ముచున్నావా అని వారిని అడిగినప్పుడు వారు నమ్ముచున్నాం ప్రభా అని ఆయనతో చెప్పిరి. అప్పుడైనా వారి కన్నులు ముట్టి మీ నమ్మకం చొప్పున మీకు కలుగుగా అని చెప్పినంతలోనే వాళ్ళు కళ్ళు తెరపడ్డాయట. ఈ రోజున దేవుడు మీ ఆత్మ కళ్ళు తెరవబోతుంది. ఈ రోజున మీ ఆత్మ చెవులు తెరబోతున్నాడు. దేవుడు నిన్ను ఆ అద్భుతం పొందుకోవడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. దేవుడు నిన్ను శుద్ధీకరణ చేస్తాడు. ఆ కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందులలో నీ బలహీనత చూడండి. పౌలుకు ఒక బలహీనత ఉండిపోయింది. ఆ బలహీనత తీసుకొచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు అన్నాడు, ఈ బలహీనతలో నా శక్తి పరిపూర్ణమగుచున్నది. అంటే ఆ బలహీనత ద్వారా నా శక్తి నీ ద్వారా చూపిస్తాను. ఈ రోజున అది ఏ కష్టమైనా, ఏ బాధ అయినా, ఏ ఇబ్బంది అయినా, ఏ అప్పులైనా సరే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాండి సంఘానికి, ఇది నేను చేయగలని నమ్ముచున్నావా? బెస్ట్. ఇప్పుడు మనం ప్రార్థన ఒకెత్తు. ఇప్పుడు మనం ప్రార్థన చేసే కాలం కాదు ఇది. నువ్వు అడిగింది పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా లేవా? ఇది నేను దేవుడు చెప్తాను ఈరోజు, నువ్వు ప్రార్థించి ఆపేసాయి. నువ్వు ఏదైతే అడుగుతున్నావో, ఏదైతే మొరపెట్టుకుంటున్నావో, ఇది నేను చేయగలనని నువ్వు నమ్ముతున్నావా అని దేవుడు చెప్తాను ఈ రోజున. అవును ప్రభా, ఇది నువ్వు చేయగలుగుతా, మేము నమ్ముచున్నాం ప్రభా అని ఆయనతో చెప్పిరి. అప్పుడైనా వారి కన్నులు ముట్టి మీ నమ్మకం చొప్పున మీకు కలుగా అని చెప్పినంతలో వారి కన్ను తెరబడిన, మూసుకుపోయిన ద్వారాలు తెరబడబోతున్నాయట. శీఘ్రంగా స్వస్థ రాబోతున్నది. దేవుడు నేను విడిపించబోతున్నాడు. దేవుడు నేను స్వస్థపరచబోతున్నాడు అంటుండు. అందుకే ఈ రోజున ఈ పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన దానియేలు పాత నిబంధనలు ఉన్నాయి. ఈ ఆత్మ పనిచేస్తే కొత్త నిబంధనలు ఇంకెంత పని చేయాలి. అందుకే అంటాడు ఈ రోజున ఆత్మ సంగతి చెప్తారా మా లక్ష్మికి వాడు వినగాక నీ కష్టంలో, బాధల్లో, వేదంలో, ఇబ్బందులలో దేవుడు చెప్తాడు, దేవుని ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ నీకు స్వాతంత్రం కలుగుతుందట. ఆత్మ సంగతి చెప్తారా మా లక్ష్మికి వాడు వినగాక ఇది నేను చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగినప్పుడు నమ్ముచున్నాం ప్రభా అని చెప్పాను. మీ నమ్మకం చొప్పునే మీకు కలుగుగా కానీ అని చెప్పినంతలోనే వారు కళ్ళు తెరబడినాయి. ఈ రోజున ఎవరైతే ఎలాంటి నమ్మకంలో మీరు ఉన్నారో, దేని కొరకు ప్రార్థిస్తుల్లో మీ నమ్మకం చొప్పున మీకు కలుగుగాక. ఈ రోజు నువ్వు ఎలా నమ్ముతే దేవునికి అలా అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవిగల వాడు వినని గాక. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున. ప్రభు నా ప్రభుత్వం సెలవిచ్చిన వాక్కు సరిగ్గా ఒకటి చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఈ రోజు నువ్వు అలసిపోతున్నావా, సొమ్మసిల్లిపోతున్నావా, ఏ సమస్య నేను ఇబ్బంది పెడుతుందో దేవుడు దాన్ని అధికారాన్ని ఇస్తానంటాడు. మీరు దేని కొరకు ప్రార్థిస్తుందో అది నేను ఇక్కడ ఏమంటాడు, మీ నమ్మకం చొప్పున కలుగాక. దావీదు కుమారుడా మమ్మల్ని ఖండింపు మన కేకలు వేసిళ్ళు అది ఇక్కడ ఏమంటాడు, ఇది నేను చేయగలను నమ్ముతున్నావా? ఈ రోజున ఏ వరం నీలో పని చేయాలనుకుంటున్నావో, ఏ వాగ్దానం పొందుకోవాలనుకుంటున్నావో, ఏ సమస్య నీకు లోపడాలనుకుంటున్నావో దేవుడు చెప్తాను ఈ రోజున ఇది నేను చేయగలను నమ్ముచున్నావు అన్నప్పుడు, వారు నమ్ముచున్నాం ప్రభు అన్నప్పుడు మీ నమ్మకం చొప్పున మీకు కలుగా కనగానే వాళ్ళకి ఆత్మీయ కళ్ళు తెరపడాయట.
దేవుడు శరీరీతిగా అంటలేడు, ఈ రోజు మన ఆత్మ కళ్ళు తెరబోతుంది. ఇంతవరకు ఎవరైతే నువ్వు నమ్ముకున్న కంటే ఈ రోజు వరకు ఎవరైతే ఏ అద్భుతం చూడలేదా, ఈ గొప్ప అద్భుతం చూడడానికి నీ ఆత్మ కళ్ళు దేవుడు తెరవబోతున్నాడు. ఆత్మ సంగం చెప్తున్న మాట చెవికలు వాడు వినగాక. అందుకే దేవుడు సెలవిస్తాడు ఈ రోజున, ఇంతవరకు నీ చెవులు దేవుని మాట వినలేదా, ఇప్పుడు నీ చెవులు వినబడబోతున్నాయి. దేవుడు సెలవిస్తాడు ఇక్కడ ఒక మాట అంటాను, ఈ రోజు మీ నమ్మకం చొప్పున మీకు కలుగుగా కంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆయన తన 12 మందిని శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెలగొట్టుటకు, ప్రతి విధమైన రోగము, ప్రతి విధమైన వ్యాధి స్వస్థపరచుటకు వారికి ఏమి ఇచ్చినడా? అధికారం. ఈ కష్టాలు, బాధలు, ఇబ్బందులలో కొన్ని మనం అడిగిన వెంటనే ప్రశ్నకు జవాబు వచ్చేస్తుంది, కొన్ని ప్రశ్నకు జవాబు రాదు. దాని విషయంలో మనం కనిపెట్టి ప్రార్థించినప్పుడు వాక్యం చదివి ప్రార్థించి దేవుని చిత్తం తెలుసుకొని వీళ్ళకి నేల బయటికి రావాలని ఒక నిబంధన కలిగి ఉంటే దేవుడు అక్కడ నీకేం చెప్తున్నాడంటే, ఈ రోజు ఆ వరము నీకు ఇవ్వబోతున్నా ఈ రోజున. అందుకే అంటాడు, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్ర ఆత్మలను వెలగొట్టడకు, ప్రతి విధమైన రోగం, అది ఏ వ్యాధమైనా సరే, ఏ రోగమైనా సరే, చెప్పుకునే రోగం, చెప్పరాని రోగము, చెప్పుకునే వ్యాధి, చెప్పరాని వ్యాధి కూడా, ఏ సమస్యలను సరే స్వస్థపరచుటకు వారికి అధికారం ఇవ్వబోతుందట. అంటే ఈ రోజు నుంచి దేవుడు దావీదుకి ఇచ్చిన పవిత్ర వరములు ప్రజలింపబడతాయని దేవుడు సెలవిస్తాడు. ఆత్మ సంగతి చెప్తున్న మాట చెవికలు వాడు వినగాక. అందుకే అంటాడు, ఈ రోజున ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, దేవుడు ఈ అధికారం ఇచ్చే ముంగట దేవుడు ఏమంటాడు, ఇది నేను చేయగలనని నువ్వు నమ్ముచున్నావా? నువ్వు స్వస్థపరచడే కాదు, దీని తర్వాత నీ కుటుంబము, నీ గల్లీ, ఆ ప్రాంతము, ప్రదేశం అంతటా దేవుని కార్యముతో దేవుని మహిమను చూపించే వ్యక్తిగా దేవునిను సిద్ధపరుస్తాడు. దేవునిని శుద్ధీకరణ చేస్తాడు. నీ శ్వాస మంచి పదార్థం అన్నమాట. అందుకే ఫస్ట్ నీ శ్వాసం అన్నది మలినము కావద్దని దేవుడు చెప్తాడు ఇక్కడ. నువ్వు కొంచెము ఆ దేవుని నిలబడితే ఏం చేస్తానంటాడు, నీకు అధికారం ఇస్తా. నీ అప్పుల మీద, ఆ వ్యాధి మీద, నేను ఇబ్బంది పెట్టే ప్రతి సమస్య మీద నీ అధికారం ఇచ్చేస్తాను. నువ్వు డ్రింకింగ్ అలవాటు పడిపోయినవా, కష్టాలనయా, బాధలనయా, బంధకాలు పడిపోయినవా, అది ఏ సమస్య అయినా సరే నేను ఆ బంధకాలకి వెళ్ళి విడిపిస్తాను చెప్తాను ఈ రోజున. ఎవరైతే నేను బాగుపడాను, ఇది నేను చేయలేను, నేను ఆశ్రమపడాలని అనుకుంటున్నావా, దేవుడు నీకు అధికారం ఇవ్వబోతున్నాడట. ఆత్మ సంగతి చెప్తారా మాట చెవికలు వాడు వినగాక. అందుకని ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెలగొట్టుటకు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చాను. అందుకే ఒకటే రోగం అంటున్నా, ఒకటే వ్యాధి అంటున్నా, ప్రతి విధమైన వ్యాధి, ప్రతి విధమైన రోగం ఆత్మ సంగతి చెప్తారా మాట చెవికలు వాడు వినగాక. ఈ రోజు నుంచి దేవుని శక్తి బహుబలంగా పనిచేయబోతున్నది. సరే చూద్దాం మత్తయి సువార్త. మరి దేవుడు ఇంత అధికారం ఇచ్చిన తర్వాత దేవుడు ఏం చేయాలనుకుంటాడు? మత్తయి సువార్త 9వ అధ్యాయము 37వ వచనం, 35 చదవండి ఒకసారి. 35 అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ సంఘానికి ఇప్పుడు మనకేం చెప్తున్నాడంటే, దేవుడు సెలవిస్తాడు ఈ రోజున, యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజసువార్త ప్రకటించుచు, అంటే పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరబోతుందట. అంటే దేవుడు దీన్ని గురువారం ఎందుకు పెట్టమంటుందంటే, ప్రతి విధం వ్యాధిని, ప్రతి విధం రోగాన్ని, అపవిత్రాత్మలను వెలగొట్టుటకు దేవుడు సామర్థ్యాన్ని ఇవ్వబోతున్నట. అందుకే ఈ రోజు నుంచి చాలా మార్పులు, దేవుడు అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు చెప్తాను ఇక్కడ. అందుకే ఇక్కడ ఏమంటుందంటే, యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు రాజసువార్త ప్రకటించుచు. ఈరోజు మీ అందరికీ రాజసువార్త ప్రకటింపబడబోతున్నది. అదే రాజసువార్త అంటే ఒక మాట అంటే, ఈ రోజున ప్రతి విధమైన రోగము, ప్రతి విధమైన వ్యాధి, షుగరు, బీపీ, థైరాయిడ్, అస్తమా, చెప్పుకునే బాధ, చెప్పుకునే సమస్య, అది ఏ సమస్య కావచ్చు, ఏ ప్రాబ్లం కావచ్చు, దేవుడు నిన్ను అలాగే నీకు విడుదలిస్తారట. అందుకంటే ఈ రోజున రాజసువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగము, ప్రతి విధమైన వ్యాధి స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందు సంచారం చేసిన, సమస్త పట్టణంలో, ఒక పట్టణం కాదు, ఈ రోజు నుంచి పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు